హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ వీక్ 12 కంప్లీట్ అయిపోయింది. సో ఎలిమినేషన్ అయితే చివరి వరకు పృథ్వీ అండ్ యష్మి ఇద్దరు ఉంటారు. అండ్ ఆ టైంలో యష్మి అయితే ఎలిమినేట్ అవుతుంది. సో ఈమె ఎలిమినేట్ అయిన సందర్భంగా ఒక బిగ్ బాంబ్ వేయాలి అని చెప్పి, సో ఒకప్పుడు సీజన్స్లో ఇది ఉండేది. సో ఒక పనిష్మెంట్లో ఎలిమినేట్ అయిన వారు ఇచ్చేవారు. సో ఈసారి అయితే యష్మిని అడిగినప్పుడు యష్మి అయితే గౌతమ్కి వేయడం జరిగింది. అండ్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ 13th వీక్ ఇతడు డైరెక్ట్ నామినేట్ అవుతాడు. సో ఇతడిని ఎవరు నామినేట్ చేయడానికి ఉండదు. ఇతడైతే నామినేట్ చేయొచ్చు. ఎందుకంటే డైరెక్ట్ యష్మి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ద్వారా ఇతడైతే డైరెక్ట్ నామినేట్ చేయబడతాడు. అండ్ అదేవిధంగా చూసినట్లయితే ఇంకా హౌస్లో మొత్తం 9 మందిలో ఇతడు నామినేషన్లోకి వచ్చాడు. అండ్ ఎలాగూ రోహిణి ఉండదు. ఇంకా 7గురు ఉంటారు. సో 7గురిలో ఆల్మోస్ట్ దాదాపు అందరూ వస్తారు ఈసారి నామినేషన్కి. సో మెయిన్గా నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, నబిల్ అండ్ అవినాష్, తేజ వీళ్ళంతా కూడా నామినేషన్లోకి ఒక్కరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కావచ్చు. కాకపోతే మొత్తం నామినేషన్లోకి అయితే వస్తారు. సో వచ్చే వారం మీరు ఎవరికి ఓటింగ్ వేస్తారు అనేది కామెంట్ చేయండి. అండ్ టికెట్ ఫినాలే జరుగుతుంది నెక్స్ట్ వీక్. దాంతో కూడా ఒక ఫైనల్ ప్లేస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మొత్తానికి నామినేషన్లో ఆల్రెడీ గౌతమ్ అయితే ఈ విధంగా వచ్చాడు. ఆ బిగ్ బాంబ్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ వేసిన బిగ్ బాంబ్ వల్ల.